తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పొచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదుట. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా, ఎక్కడున్నాయని రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షల ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయో తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్, ఆయన కమ్యూనిస్ట్ లీడరు, ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయని. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా, ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2%, 2 కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలు ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి, గుర్తు తెచ్చుకోండి. 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షను 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ. మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి, వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోక్కర్లేదు. వాళ్ళు కూడా ఏదో అయిపోయింది, స్మాష్, జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోక్కర్లేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేరు. అంటే చేస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే వచ్చి పాపం అపరమేధావతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట. 2014 నుంచి 19 వరకు ఈ అపరమేధావతనం మేము చూసాం తాతయ్య. ఇంకొద్దు ఏం 2019 నుంచి 2024 వరకు అడిగిపోయింది ఆ మేధావతనం. గొంతు ఎందుకు మోగపోయింది? ఆ మార్గదర్శి అను ఇంకొకటనో దాన్ని పట్టుకుని ఏడ్చావు. కానీ అప్పట్లో 2014లో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకే తయారైద్ది, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టా. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా, లేకపోతే సొంత డిస్టిలరీస్లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతోమంది చచ్చిపోయినా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే, సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధాల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయావు. చూడు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అది. 2019 నుంచి 2024 వరకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తాడని మూసుకుని కూర్చున్నాం అనమాట. బాబు అపరమేధావి ఉండవల్లి అరుణ్ కుమార్, నీలాంటోడి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు నీతో చెప్పించుకునే స్థాయిలో ఆయన లేదు. నువ్వు అంత చెప్పేటోడివి కాదు. రాష్ట్రం కోసం ఏం తీసుకురావాలో, ఎలా నిధులు తీసుకురావాలో, ఎలా పెట్టుబడులు తీసుకురావాలో ఆయన కన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఇంకొకటి లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది. మళ్ళీ అభివృద్ధి జరిగినా
సంక్షేమం జరిగినా ఆయన హయాంలోనే జరుగుతుంది. సో నువ్వో ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఎదవ ఉచిత సలహాలు ఇచ్చావనుకో, మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి 2019 నుంచి 2024 వరకు ఏం పీకావు, ఏమయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావ్ గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది అన్నమాట. సరేనా? గుర్తుపెట్టుకో.